చిన్న ప్రార్థన చేసుకుని చిన్నపిల్లల క్లాస్ ప్రారంభించుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలకు నీ యొక్క జ్ఞానాన్ని నేర్పించాలని సదుద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు వారి జీవితాల్లో ఫలించి నువ్వు నిత్యరాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు తెచ్చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పిల్లలందరికీ చూశారు కదా, పెన్నులు ఇచ్చేసాను, పెన్నులు అవసరం లేకుండా పెన్సిల్ ఇచ్చాను, అలాగే మీకు చార్ట్లు కూడా ఇచ్చేసి స్టిక్కర్స్ ఇచ్చేసాను. మరి వచ్చే ద్వారా ఏందేమంటారు, వచ్చే ద్వారా మీకు A4 షీట్లను కలర్ పేపర్స్ తీసుకొస్తాం. ఓకేనా? A4 షీట్లు వద్దులే, కలర్ పేపర్స్ తీసుకొస్తా. వచ్చే దూరం తారీఖు ఎంత? ఇవాళ 4 7 కలిపితే 11. మరి ఆగస్టు 15 రోజున మీ అందరికీ పొద్దున్నే క్లాస్ ఉంది. ఆ రోజు స్కూల్ ఉందా? లేదు. వెళ్ళిన ఒక 5 రూపాయలు 2 రూపాయలు చాక్లెట్ 5 రూపాయలు బిస్కెట్ అడిచి పంపించేస్తారు. అలాగే నేను వెళ్ళొద్దని అంటలా, అంతేనా? మీరు ఆదివారం ఒక్కరోజు ఆగస్టు 15 రోజు త్యాగం చేసి చర్చికి వచ్చేసండి. చర్చికి వచ్చేస్తే మనిషికి ఒక 50 రూపాయలు గిఫ్ట్, మధ్యాహ్నం అందరికీ భోజనాలు. ఇప్పుడు ఆగస్టు 15 రోజున మరి ఇటు వస్తారా అటు వెళ్తారా? మరి ఇటే రావాలి, మన స్కూల్ కదా. మరి ఇది బైబిల్ స్కూల్ ఉన్న రోజు ఆ స్కూల్ ఉండదు. ఏ స్కూలు? చదివే స్కూల్ ఉండదు. చదివే స్కూల్ లేనప్పుడు బైబిల్ స్కూల్ ఉంటుంది. ఇవాళ ఉందా స్కూలు? లేదు. 50 రూపాయలు ఏం గిఫ్ట్ అనేది మనం ఆలోచించుకుని తెచ్చుకుందాం. ఓకేనా? మధ్యాహ్నం అందరికీ భోజనాలు. ఎప్పుడు? ఆగస్టు 15 రోజున. ఆగస్టు 15 రోజున మీకు స్పెషల్గా మళ్ళీ గిఫ్ట్లు ఏంటంటే, ఈ 5 రోజులు జరిగినాయి కదా, ఈ 2 నెలల క్లాసులు జరిగినాయి కదా, దాని మీద ఆంటీ గారు ప్రసాద్ మన లేకనాక ప్రశ్నలు అడుగుతారు. మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఇంకా స్పెషల్ 50 రూపాయల గిఫ్ట్. 50 రూపాయల గిఫ్టే మళ్ళీ స్పెషల్. మీరు ఏం చెప్తే అది పెన్నులు అవన్నీ తీసుకొచ్చి కొడతారు. ఆగస్టు 15 రోజు మాత్రం రోజు వచ్చేటట్టు 9 గంటలకల్లా వచ్చేసేయండి. ఇప్పుడు ఆగస్టు 15 రోజు మీరు మాత్రమే రండి. మళ్ళీ మిగిలిన పిల్లలకి చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ నేర్చుకోవాలి. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా పంపించేసాం అనుకోండి, ఫీల్ అవుతారు. ఈ చిల్డ్రన్ బైబిల్ స్కూల్కి వచ్చేవాళ్ళు మాత్రమే ఆగస్టు 15 రోజున రండి. ఎవరైనా వచ్చినా రమ్మని ఏమనకండి, ఇద్దాంలే. ఓకేనా? సరే, ఈరోజు అందరూ నేర్చుకొచ్చారు కదా, ముందు మీరు చెప్పేస్తే తర్వాత నేను చెప్తాను. ఓకేనా? ఎవరెవరు నేర్చుకున్నారో వచ్చి చెప్పేస్తాను. ఈరోజు చాలామంది పిల్లలకి జ్వరం అవడం వల్ల చాలా తక్కువ మంది వచ్చారు. వచ్చేదానికి అందరూ రెడీ అవుతారు. ఓకే రండి. ఫస్ట్ ఎవరు చెప్తారు? ఫస్ట్ పీటర్ చెప్తాడు. అందరూ ప్రార్థన చేసుకో. పరలోకమందు మా తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించే మంచి మనసు ఉంటుంది. క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెప్పబోయే పాఠం పేరు అపవాదికున్న 3వ పేరు, యుగ సంబంధమైన దేవత. ఇది దేవుడి మీద విశ్వాసం కలిగేటట్లు చేసి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఆదాము దేవుడి మీద అవిశ్వాసం కలిగేటట్లు చేసి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి పాపంలో పడవేస్తుంది. మనము ఎప్పుడు దేవుని మీద అవిశ్వాసం కలగకూడదు. దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారికి చెప్పే మనసుని ఇవ్వండి తండ్రి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు అపవాది
సంబంధమైన దేవత. ఇది దేవుని మీద అవిశ్వాసం చేసి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేస్తుంది. ఆదాము అవ్వలకు దేవుని మీద అవిశ్వాసం కలగచేసి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేసింది. వారి పాపంలో పడేటట్లు చేసింది. మనం ఎప్పుడు దేవుని మీద అవిశ్వాసం రాకూడదు. దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. వెరీ గుడ్ రా, క్లాప్స్ కొట్టండి. సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఇద్దరేనా? అరే మీ ఇద్దరు రెండు బాగా చెప్పారు. మీ ఇద్దరు స్పెషల్ ఇంకో పెన్ అయితే తీసుకోండి. బాగా చెప్పారు, అసలు సూపర్. చెరో పెన్ తీసుకోండి, ఎక్స్ట్రా అనమాట మీకు అది. ఓకే, నేర్చుకుని వస్తే పెన్ ఇస్తారా? మీరు రండి ఫస్ట్ బ్యాచ్. నా పేరు ఉమామణికంఠ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పాఠం పేరు గ్రహాంతర జీవులున్నాయా. నరులకు నివాస యోగ్యమైన దానిని భూమిని చేశాడు. దేవుడు ఆదాము హవ్వను నిర్మించి భూమి మీద ఉంచాడు. ఆదాము హవ్వల నుండి మనం అందరం వచ్చాము. భూమి మీద మాత్రమే చెట్లు, మంచి నీరు, మంచి గాలి భూమి మీద మాత్రమే ఉన్నాయి. ఇతర గ్రహాలలో మనుషులు జీవించలేరు. వేరే గ్రహాలలో మనుషులు లేరు. ఇది ముఖ్యంగా అమెరికాలోని శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు గ్రహాంత జీవులు ఉన్నాయా. నరులకు నివాస కొరకు దేవుడు భూమిని చేశాడు. ఆదాము హవ్వలను చేసి భూమి మీద ఉంచాడు. ఆదాము హవ్వల నుండి మనం అందరం వచ్చాము. భూమి మీద చెట్లు, మంచి నీరు, మంచి గాలి ఉన్నాయి. వేరే గ్రహాల్లో మనుషులు ఉండరు. ఇది ముఖ్యంగా అమెరికా ఉన్న శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. అందరికి ఇచ్చేసి ఆల్రెడీ అమ్మా, అందరికి ఇచ్చాను కదా, ఇచ్చాము. మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. ఇది పెన్సిల్ ఇస్తాం వాళ్ళకి. చెప్పాలి కానీ ఏ డబ్బులు. నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు గ్రహాంత జీవులున్నాయా. దేవుడు ఆదాము అవ్వని చేసి భూమి మీద ఉంచాడు. ఆదాము అవ్వల నుండి మనం వచ్చాము. భూమి మీద మాత్రమే చెట్లు ఉన్నాయి. మంచి గాలి, మంచి నీరు మాత్రమే ఉన్నాయి. భూమి మీద మాత్రమే ఉన్నాయి. ఇతర గ్రహాలలో మనుషులు జీవించలేరు. వేరే గ్రహాలలో మనుషులు లేరు. ముఖ్యంగా అమెరికా వాళ్ళు తెలుసుకోవాలి. నా పేరు హారిక. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు గ్రహాంత జీవులు ఉన్నాయా. నరులకు నివాసం కొరకు దేవుడు భూమిని
వెళ్ళిపో. భూమి మీద మాత్రమే చెట్లు, మంచి నీళ్ళు, మంచి గాలి ఉంది కాబట్టి ఇతర గ్రహాల్లో మనుషులు లేరు. పెన్సిల్ తీసుకుని వచ్చే. పెన్ తీసుకున్నావు ఇందాక నువ్వు, పెన్సిల్ తీసుకున్నావు. రైట్. రారా, నీకు రాలేదా? నువ్వురా. నువ్వు చెప్తారా? నేను ప్రశ్నలు అడుగుతుందా? 2 ప్రశ్నలు అడుగుతారా? చెప్తాను. నా పేరు జాస్విని. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయా. నరులు నివాసయోగ్యమైన దానిగా నరులు నివాసం కొరకు భూమిని చేశాడు దేవుడు ఆదామును హవ్వను భూమి మీద పెట్టాడు. ఆదాము హవ్వల నుండి మనం వచ్చాము. భూమి మాత్రమే మొక్కలు, మంచి నీరు, మంచి గాలి ఉన్నాయి. మొక్కలు మాత్రమే మంచి నీరు, మంచి గాలి ఉన్నాయి. ఇతర గ్రహాల్లో జీవులు లేవు. ఇది అమెరికాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. పెన్ తీసుకున్నావుగా, పెన్సిల్ తీసుకో. గీతానికి నువ్వు ఆగు, నువ్వు రామ్మా, అక్కడే ఉండు. తల్లి నువ్వు చదవలేదు కాబట్టి నేను ప్రశ్నలు అడుగుతాను. నేనే అమ్మ స్వప్న, నీ బొడ్డని ప్రశ్నలు అడిగితే చెప్తే పెన్నెత్తారా అమ్మను? ఇష్టం. తల్లి, ఆదాము అవ్వలను చేసి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆన్ చేసుకో. ఎక్కడ పెట్టాడు? మొక్కలు ఎక్కడ ఉన్నాయి? భూమి మీదే. మంచి గాలి ఎక్కడ ఉంది? భూమి మీదే. మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి? వేరే గ్రహాల్లో మనుషులు బ్రతకగలరా? వేరే కూడా. పెన్సిల్ తీసుకుని వెళ్ళిపోను. తల్లి రారా, ఇంకా అదిలేదు. తల్లి గట్టిగా అదరగొట్టేయాలి. నా పేరు గీతాన్విత. నేను 4th క్లాస్ చెప్తున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు గ్రహాంతర జీవులు ఉన్నాయా. మోతేలో పెట్టుకో. గ్రహాంతర జీవులు ఉన్నాయా. నరులకు నివాసం కొరకు దేవుడు భూమిని చేశాడు. దేవుడు ఆదాము అవ్వని భూమి పైన ఉంచాడు. ఆదాము హవ్వలో నుండి మనందరము వచ్చాము. భూమి పైన మాత్రమే చెట్లు ఉన్నాయి. మంచి నీళ్లు, మంచి గాలి భూమి మాత్రమే ఉంటాయి. వేరే గ్రహాలలో మనుషులు ఉండరు. వేరే గ్రహాలలో కూడా మనుషులు ఉండరు. ఇది అమెరికాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. 2 పెన్నులు తీసుకోరా తల్లి, 2 తీసేసుకో. ఓకే, గో.